నమస్కారం ప్రజలారా. ఈరోజు మన ప్రముఖ వ్యక్తి పద్మనాభరెడ్డి, ముద్రగడ పద్మనాభం తెలిసే ఉంటుంది. ఆయన కాపు కులస్తులకు మంచి నాయకుడు. అట్లాంటి నాయకుడు ఒక పార్టీలో చేరి ఎలా అయ్యాడు, అతని పరిస్థితి ఇప్పుడు ఎలాగా ఉంది, అది తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముద్రగడ పద్మనాభం గారు ఒకప్పుడు కాపు ఉద్యమకారుడు, కాపు కులస్తులకు పెద్ద, అన్ని విధాలా చేశాడు. ఆయన తర్వాత ఉన్నట్టుండి వైసీపీలో జాయిన్ అయ్యాడు. వైసీపీలో జాయిన్ అయ్యి జగనన్న దగ్గర పనిచేసేదానికి మొదలుపెట్టాడు. ప్లస్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కూడా ఎలక్షన్లో పోరాడినాడు ముద్రగడ పద్మనాభం. ఆయన ఏమన్నారంటే, ముద్రగడ పద్మనాభం గారు, జగనన్న ఓడిపోతే నేను ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారతా అని చెప్పాడు. తెలుగుదేశం గెలిచింది, జగనన్న ఓడిపోగానే ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకునేసినాడు. ఇప్పుడు ఆయన కాపు కులస్తులకు ఉద్యమ నాయకుడు కాదు, కాపు కులస్తుడు కాదు. ఇప్పుడు రెడ్లలో నాయకుడు కాదు, కాపు కులస్తులకు నాయకుడు కాదు. రెండు విధాల చెడిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. అంత వయసు ఉన్న వ్యక్తి, ఆయన చేయాల్సిన పని ఇదేనా? అంత వయసు వచ్చింది ఒక పార్టీలో, ఆఖరికి కూతురు అల్లుడు చెప్తే కూడా ఏం లేదు. కూతురు అల్లుడు కాపరాన్ని కూడా ఈయన నాశనం చేయాలని చూసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చాడు. ఇంకోటి ఏమిటంటే, న్యూస్లో వచ్చేది, ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేశారు జనసేన కార్యకర్తలు, ఇది అన్యాయమని పేపర్లో న్యూస్. ముద్రగడ పద్మనాభ ఇంటి మీద ఎవరూ దాడి చేయలేదండి. ఎవరో ఒక వ్యక్తి తాగి, అతను జనసేన సానుభూతి పరుడు, ఆయన కారుకి ఏదో తగిలిచ్చాడు, కారు డ్యామేజ్ చేసినాడు అనేది మట్టుకే. కానీ ముద్రగడ పద్మనాభం మీద దాడి చేసేవాళ్ళు ఎవరుంటారండి? ఆయన ఏం దాడి చేసేది ఆయన మీద దాడి చేస్తే ఎవరికి వస్తుంది? ఆయన చెప్పు. ఆయన ఎట్లా కాకుండా అయిపోయినాడు. ఇప్పుడు కాపు కులస్తులకు నాయకుడు కాకుండా పోయినాడు, రెడ్డి కులస్తులకు నాయకుడు కాకుండా పోయాడు. మధ్యలో రెండు విధాలు చెడిపోయి ఇంట్లో మూల కూర్చొని ఉన్న నాయకుడు ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు. అట్లాంటి పద్మనాభం రెడ్డి గారిని ఎవరు దాడి చేస్తారు? అది జగనన్నకు ఫోన్లో మాట్లాడుకున్నారంట. జగనన్నకు ఫోనే లేదంటారు. ముద్రగడ పద్మనాభంకు ఫోన్ చేసి ఏం జరిగింది ఏమేని అంటున్నారు. ముద్రగడ పద్మ వయసు వచ్చిందే కానీ కొంచెం కూడా జ్ఞానం లేదా? ఇంట్లో కూతురు మాటే నువ్వు, అల్లుడు మాటే నువ్వు, కాపు కులస్తులకు నాయకుడు వ్యవహరించిన వ్యక్తి నువ్వు. ఒక పార్టీ లేకపోయి వాళ్ళు చెప్పినట్టు నువ్వు వింటున్నావంటే మీరు ఏమి సంపాదించి మూట కట్టుకుంటారు? ముద్రగడ పద్మనాభం గారు కాపు కులస్తుల నాయకుడిగా ఉండి, అన్ని పార్టీలతో బాగుండి, నువ్వు కాపు కులాన్ని పెద్దగా ఉండి అందరికీ న్యాయం చేసే విధంగా ఉండాల్సిందే తప్ప, ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసుకుంటూ జగనన్న చెప్పుకుంటూ ఇంటూ తెలుగుదేశం పార్టీని ఓడించాలా, చంద్రబాబు నాయుడిని ఓడించాలా అని కంకణం కట్టుకున్న నువ్వు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారావు. అప్పుడు రైలు దాంట్లో కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నింద మోపడానికి ట్రై చేశారు. అప్పుడు కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలా? జగనన్న అధికారంలో ఉంటే ఎప్పుడు నువ్వు కనపడవు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఏదో ఇష్యూ చేసుకొని జనాలు లేక వస్తూ ఉంటావు. చంద్రబాబు నాయుడు గారిని చెడ్డ చేయడు. ఏం చేసినాడు నీకు చంద్రబాబు నాయుడు గారు? ఏం చేశారండి? కాపు కులస్తులకు 5% రిజర్వేషన్ ఇచ్చాడు, కాపు కులస్తులకు టికెట్లు ఇచ్చాడు, కాపు కులస్తులను మనసు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నీ లెక్క మోసం చేసి టక్కర్లు చేసి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకొని ఇప్పుడు కాపు కులస్తులు కాకుండా పోయావు. మధ్య రెండు విధాల చెడిపి ఇంట్లో మూల కూర్చొని ఉండవు. అట్లాంటి ముద్రగడ పద్మనాభం గారు జగనన్న ఇచ్చే బిస్కెట్లకు ఆశపడి మీరు కాపు కులస్తులకు అన్యాయం చేసిన వ్యక్తిగా మారిపోతున్నారు. కాపు కులస్తులను ఇప్పుడు ఉద్యమ నాయకుడిగా ఉండి కాపు కులస్తులకు కావాల్సిన వాటిల్లో అందరి పార్టీలకు సంబంధం లేకుండా ఉద్యమ నాయకుడిగా ఉండింటే ఈ పొద్దు మీకు ఎంత గౌరవం ఉండిండు ముద్రగడ పద్మనాభం గారు? మీరే ఆలోచించండి. కూతురు చెప్తే నువ్వు, అల్లుడు చెప్తే నువ్వు, వాళ్ళ కుటుంబంలో ఇబ్బందులు, మీరు అన్ని విధాల ముద్రగడ పద్మనాభం అంటే కాపు కులస్తుకు ఒక నాయకుడిగా ఉండేవారు ఒకప్పుడు.
ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారినావు కాబట్టి ఇప్పుడు వైసీపీ నాయకుడు నువ్వు, వైసీపీ పార్టీలో నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు సీఎం రాగానే ఏదో ఇష్యూ చేస్తారు, దాన్ని అప్పుడు వెలుగులోకి వస్తాం. అన్ని రోజులు ఏం చేసినాం? జగనన్న అధికారంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు దేనికోసం పోరాడలేదు? కాపు కులస్తుల కోసం ఎందుకు కొట్లాడలేదు? జగనన్న దగ్గరికి పోయి ఎందుకు నిరాదీక్ష చేయలేదు? అప్పుడు కనపడలేదా కాపు కులస్తులు ఎవరని? ఇప్పుడు మీరు ఏ కులస్తులు? కాపు కులస్తులు కాదు కదా, ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారారు కదా. వయసు వచ్చింది, కొంచెమన్నా సిగ్గు మగ్గు ఉండాలి. వయసు పెరిగే గుడికి కాపు కులస్తులని సీగొడుతున్నారు నిన్ను. ఇట్లాంటి నాయకుడా మనకు ముద్రగడ పద్మనాభం గారు మీరు అని ప్రజలు కాపు కులస్తులకు నాయకుడుగా ఉండి కాపు కులస్తులను మంచిగా పెట్టుకోవాల్సిందే పోయి ఒక పార్టీలో చేయి చంద్రబాబు నాయుడు మీద ఇసం గక్కుతూ, పవన్ కళ్యాణ్ మీద ఇసం గక్కుతూ మీరు చేసేది ఇదేనా? కాపు కులస్తులు ఇవ్వద్దు. పవన్ కళ్యాణ్ గారి 21 సీట్లు 21 సీట్లు గెలిచాడు. కాపు కులస్తులు ఎంత సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి? అది కాపు నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు, మీలాంటి వాళ్ళు కాదు. ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ కొమ్ము కాసుకుంటూ వాళ్ళు ఇచ్చే బిస్కెట్లు కాసిపడి పేరు మార్చుకొని పద్మనాభరెడ్డిగా మార్చుకున్నప్పుడే మీరు కాపు కులస్తులు కాకుండా వెళ్ళిపోయారు. కాపు నాయకులకు వీలు లేకుండా పోయారు. వయసు పెరిగిన బుద్ధి జ్ఞానము సిగ్గు లేదు. ముద్రగడ పద్మనాభం గారు సిగ్గు మొగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా తెలుసుకో, ఇంకన్నా తెలుసుకొని కాపులకు మేలు చేసే విధంగా చూడు. అంతే తప్ప జనసేన వాళ్ళు దాడి చేశారు, తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు అని పేపర్లో హెడ్డింగ్లు రాపించుకుంటూ పబ్బం గడుపుకుంటే లాస్ట్కు మీరు ఎట్లా కాకుండా అయిపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.